వరుసబెట్టి వైసీపీ నుంచి జనసేనలోకి వస్తున్నటువంటి వలసలు అంటే ఒకసారి మనం పరిశీలించినట్లయితే విశాఖ కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు నిన్న పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేనలోకి చేరటం జరిగింది. అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా జనసేనలోనే చేరతారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న నేతలు కూడా జనసేనలోకి చేరుతున్నటువంటి పరిస్థితులు. వీటన్నింటినీ కూడా టీడీపీ చాలా నిశితంగా గమనిస్తున్నట్లుగా తెలుస్తుంది. సాధారణంగా ఇంతకుముందు చేరికలు అనేవి వైసీపీ నుంచి టీడీపీలోకి ఉండేవి, కానీ ఈసారి మాత్రం వైసీపీ నుంచి జనసేనలోకి వస్తున్నాయి, టీడీపీలోకి రావట్లేదు. సో పవన్ కళ్యాణ్ మనం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ తీసుకున్నారో పదవులు, మంత్రి పదవుల్లో గ్రామీణాభివృద్ధి, అలానే పర్యావరణం, అటవీ సంరక్షణ, సో వీటికి సంబంధించినవి ఎప్పుడైతే తీసుకున్నారో మనం ఆ రోజే మాట్లాడుకోవటం జరిగింది. తన పార్టీని అధికారంతో బలోపేతం చేసుకోవటానికి, ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా సరే చేసిన అభివృద్ధి అనేది కనిపించేది గ్రామాల్లోనే కనిపిస్తుంది. పట్టణాల్లో పెద్దగా కనిపించడానికి ఏముండదు, కానీ పల్లెటూరుల్లో చాలా ఈజీగా ఒక సిమెంట్ రోడ్ వేసినా, ఒక గ్రావెల్, అలాగే సీసీ రోడ్స్, వాటరు, డ్రైనేజీ ఇలాంటి చిన్న చిన్న పనులు ఎక్కువ దూరాలు చేయకపోయినా అతి తక్కువ దూరాలకు కూడా దీంట్లో బాగా హైలైట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అభివృద్ధి అనేది చేసుకోగలుగుతారు. స్థానికంగా ఉన్నటువంటి తమ జనసేన నేతలే దీంట్లో కీలకంగా వ్యవహరించినట్లుగా అక్కడ ప్రొజెక్ట్ చేసుకోగలిగితే సో జనసేన బలోపేతానికి ఈజీ అవుతుంది. సో దీన్ని ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో ఉపయోగించుకుంటారు, దాని ద్వారా జనసేనని బలోపేతం చేసుకుంటారు అని చెప్పి మనం ఇంతకు ముందే మాట్లాడుకోవటం జరిగింది 2 నెలల క్రితం. ఇప్పుడు అదే జరుగుతుంది. సో తన అధికారాన్ని ఉపయోగించుకుని పార్టీని బలోపేతం చేసుకునే పనిలో పవన్ కళ్యాణ్ పడ్డారు. సో అందుకనే దీన్ని గమనించినటువంటి టీడీపీ నేతలు ఇప్పుడు కాస్తంత అసహనానికి లోనవుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక 20 సీట్లకు పరిమితమైనటువంటి జనసేన రేపొద్దున వచ్చే ఎన్నికలలో 50% సీట్లు అడిగినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇచ్చినటువంటి 21 సీట్లలో 21 సో పూర్తిగా 100% రిజల్ట్ అనేది చూపించారు. దాంతోపాటుగా ఇప్పుడు జనసేనలో చేరికలు పెరుగుతున్నాయి. రేపొద్దున జనసేన బలం పెరుగుతుంది. సో మాకింత బలం ఉంది, మాకిన్ని సీట్లు కావాల్సిందే అని చెప్పి క్వశ్చన్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. సో దానికోసమే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది టీడీపీకి మింగుడు పడట్లేదు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని పవన్ కళ్యాణ్ తన పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని పవన్ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు బాటలు వేసుకుంటున్నారని చెప్పి టీడీపీలో కొంతమంది భావిస్తున్నటువంటి పరిస్థితి. సో అందుకనే జనసేనలో చేరికలు వస్తున్నా కాబట్టి టీడీపీకి చెందినటువంటి మీడియా ఎక్కడా కూడా దాన్ని ప్రొజెక్ట్ చేయట్లా. జనసేనలో వీళ్ళు చేరుతున్నారు, వాళ్ళు చేరుతున్నారు అని. అదే టీడీపీలో ఒక 4 చేరితే దాన్ని పెద్ద హంగామా చేసేస్తారు. సింపుల్గా చెప్పాలంటే చంద్రబాబు కుప్పం వెళ్ళినటువంటి సందర్భంలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ నేతలు టీడీపీలోకి రావటం జరిగింది. సో దీన్ని హైలైట్ చేసి అన్ని మీడియాలు అంటే దీంట్లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తుంది, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. సో వీళ్ళు గట్టిగా ప్రొజెక్ట్ చేసుకున్నారు అక్కడ. ఎందుకని అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వాళ్ళల్లో ఆల్రెడీ టీడీపీ నుంచే వైసీపీకి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళే రిటర్న్ తిరిగి వచ్చారు, పూర్తిగా వైసీపీ వాళ్ళే వచ్చేలా. సో ఇప్పుడు వైసీపీ నుంచి జనసేనలోకి చేరుతున్న వాళ్ళల్లో కూడా గతంలో టీడీపీ వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. సో ఇట్లాంటి పరిస్థితుల్లోనే జనసేన బలోపేతం అవుతుంది. పవన్ తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్లుగా అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి.